పార్కిన్సన్స్ కు ఆధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స అందుబాటులో ఉందని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే బాధితులు సాధారణ జీవితం గడపవచ్చునని యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నరాల క్షీణత వ్యాధుల్లో పార్కిన్సన్స్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందని, చేతులు వనకడం, కదలికలు మందగించడం, కండరాలు బిగుసుకుపోవడం, నడకలో ఇబ్బందులు వంటి లక్షణాలతో పాటు నిద్రలేమి, మలబద్ధకం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయని వివరించారు. వ్యాధి ప్రారంభ దశలో మందులతో నియంత్రణ సాధ్యమైనప్పటికీ ముదిరిన దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ఆధునిక చికిత్స మంచి ఫలితాలిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ రుక్మిణి మృదుల, డాక్టర్ శృతి కోలా, మార్కెటింగ్ హెడ్ డీజీఎం జి సంతోష్ కుమార్, కోస్టల్ ఏపీ ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ పాల్గొని పార్కిన్సన్స్ పై అవగాహనతో పాటు సకాలంలో చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు. 20-25 పేషెంట్ కే ఉంటారు. కొంచెం స్టడీస్ లో ఎక్కువ కనిపిస్తాయి, అప్ టు 250 లక్ష జనాలు. సో రఫ్లీ పేషెంట్స్ చాలా ఉన్నారు, ట్రీట్మెంట్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు నిమ్స్ లో 30 సంవత్సరాల నుంచే ఉన్నారు. అక్కడే చేసి ಅವರು ఫ్రీ ఇచ్చిందా. జాయింట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది ఫ్రీ చేసిందా ఆ టైం 10 సంవత్సరం 15 సంవత్సరం ఆరోగ్యశ్రీలు పెట్టిద్రా. ఇప్పుడు 2 స్టేట్లు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ అదుకే డబ్బు ఇస్తారా, అదుకే వేరే విధంగా సెట్టింగ్ చేసి మార్పు చేసి కంట్రోల్ చేస్తాం. సో ఆ విధంగా మందు మార్పు చేస్తాం. సో ఆపరేషన్ చేసి కొంచెం రోజు తర్వాత కరెంట్ కొద్దిగా పెరుగుతుంది, పెంచేస్తుంది, మరి మందులు తీసేస్తుంది. సో ఆ విధంగా కొంచెం కరెంట్ కొంచెం మందులు బెస్ట్ ప్రయోజనం ఉంటారు పేషెంట్కి. సో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా మార్పు ఉంటారు, అదే మెయిన్ ఫీచర్. ఆపరేషన్ ముందు పేషెంట్కి సహయోగం కావాలా, నడిగే రాదు, లేచ్కే రాదు, బాత్రూమ్ వెళ్ళగే కష్టం ఉంటారు. ఆ పేషెంట్ చాలా సులభం వస్తారు. అది కారణం ఎవరు చేస్తారా, బయటికే వెళ్తారా. చాలా పేషెంట్ డ్రైవింగ్ చేస్తారా, చాలా మా పేషెంట్ ఉన్నారు డాక్టర్ 10 సంవత్సరం తర్వాత ఆపరేషన్ చేస్తారు. 10 సంవత్సరం చేసి ఎప్పుడో చేస్తారా. మా సీనియర్ ఉన్నారు, యూరాలజిస్ట్, ಅವ್ರಿಗೆ ఆపరేషన్ చేసిద్రా 9-10 సంవత్సరం తర్వాత. ఇప్పుడే ప్రతిరోజు ఒకే 2 సంవత్సరం ఆపరేషన్ చేస్తారు. సో ఆ విధంగా ఫంక్షనల్ ఉంటారు. చాలా జన ఉన్నారు 30 సంవత్సరం 40 సంవత్సరంకే ఈ బాధ వస్తారు. ಅವ್ರಿಗೆ చిన్న పిల్ల ఉన్నారు, ఫంక్షనల్ కెపాసిటీ లేదు, ఇప్పుడు బాడీ పని చేయట్లేదు. ఈ విధంగా ఆపరేషన్ చేసిద్రే ಅವ್ರ ఫంక్షనల్ కెపాసిటీ ఉన్నారు, 20 సంవత్సరం చేయట్కే వస్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది కారణం.